చందమామ కథలు. బుద్ధి లేని పెద్దమ్మ. ఒక ఊళ్ళో ఒక కాపువాడు ఉండేవాడు. అతను నిత్యము లక్ష్మీదేవిని ఆరాధించేవాడు. అందుచేత లక్ష్మీదేవి అతనికి అన్ని విధాలా కలిసి వచ్చేలా చూస్తూ ఉండేది. ఇలా ఉండగా ఒకనాడు లక్ష్మీదేవి ఆమె అక్కగారైన జ్యేష్ఠాదేవితో కలిసి ఈ కాపువాడు ఉండే ఊరు వైపు వచ్చారు. దారిలో లక్ష్మి తన అక్కకు ఒక పొలం చూపించి, ఈ పొలం చూసావా అక్క, ఎంత బాగా పెరిగి వస్తున్నదో. ఈ పొలం ఒక కాపుది, అతను మట్టి పట్టుకుంటే బంగారం అవుతుంది అన్నది. జ్యేష్ఠాదేవి కళ్ళు చికిలించి పొలంకేసి పరీక్షగా చూసి మరొక వారంలోగా పెద్ద వాన కురిపించి ఈ పంట యావత్తు నాశనం చేస్తాను చూడు అన్నది. ఆ రాత్రి లక్ష్మీదేవి కాపు ఇంటికి పోయి అతనితో, అబ్బి, నువ్వు బాగుపడదలిస్తే రేపు ఉదయమే ఈ ఏటి పంటంతా జట్టీకి ఇచ్చేయి అన్నది. కాపు ఆ ప్రకారమే పంట యావత్తు ముందుగానే ఆ ఊరి షావుకారుకు అమ్మేసి అతని వద్ద నుంచి సగం సొమ్ము భయానా పుచ్చుకున్నాడు. వారం తిరక్క మునిపే అట్టహాసంగా వాన కురిసింది. అన్ని చేలు అంతో ఇంతో దెబ్బతిన్నాయి, కానీ కాపు పొలంలో పంట బొత్తిగా నేలమట్టమైపోయింది. మళ్ళీ అక్కా చెల్లెళ్ళు అటుగా వచ్చారు. చూసావా కాపు గతి ఏమైందో అన్నది పెద్దమ్మ. కాపు నష్టపడలేదనుకుంటాను, ఎందుకంటే అతను ఈ పంటను ఒక షావుకారుకు జట్టీకి ఇచ్చాడు అన్నది లక్ష్మి. అలాగా, పాపం షావుకారు నిష్కారణంగా నష్టపడిపోతాడే. అయినా చేను దెబ్బ తినకుండా పూర్తి పంట పండేట్టుగా చేస్తాను, అప్పుడు రైతు రోగం కుదురుతుంది అన్నది పెద్దమ్మ. లక్ష్మి మళ్ళీ కాపు వద్దకు వెళ్ళి, అబ్బి, షావుకారు దగ్గర నుంచి పంటను మళ్ళీ తిరిగి కొనేసుకో అని చెప్పింది. కాపు ఆ ప్రకారమే షావుకారు వద్దకు వెళ్ళి, బాబు, తమరు చాలా నష్టపడ్డారు, చెడ్డ సొమ్ము చెరిసగం పంట నాకు వదిలేయండి, మీరివ్వదేలిన బాకీ నేను వదులుకుంటాను అన్నాడు. షావుకారు పంట వదులుకున్నట్లు పత్రం రాసి కాపు చేతికి ఇచ్చేశాడు. కాపు పొలంలో పడిపోయిన మొక్కలన్నీ మళ్ళీ లేచి నిలబడ్డాయి. మామూలు కన్నా విరగ కాసింది ఆ చేను. అక్క చెల్లెళ్ళు అటుగా వచ్చారు. చూసావా, షావుకారుకు నష్టం కలగకుండా చేను కాపాడాను అన్నది పెద్దమ్మ. ఆ పంట యావత్తు కాపు షావుకారు దగ్గర అప్పుడే కొన్నాడుగా, నష్టం మాత్రమే షావుకారుది అన్నది లక్ష్మి. పెద్దమ్మ పళ్ళు పటపటా కొరికి, దుర్మార్గుడు, నేను చేసిన యుక్తి కల్లా ప్రతియుక్తి చేస్తాడుగా, కుప్పకి 2 బస్తాల కన్నా గింజ రాలితే చూడు అన్నది. లక్ష్మి మూడోసారి కాపు వద్దకు పోయి, అబ్బి, నువ్వు పంట కోసి కుప్పలు వేసేటప్పుడు సాధ్యమైనన్ని ఎక్కువ కుప్పలు వేసి వాటిని వేరు కళ్ళాలలో నూర్చు. ఈ సంగతి బాగా గుర్తుంచుకో, లేకపోతే చాలా నష్టపడిపోతావు సుమా అన్నది. కాపు ఆ విధంగానే తన పంటను చిన్న చిన్న కుప్పలుగా వేసి వేరు కళ్ళాలలో నూర్చాడు. ప్రతి కుప్పకు 2 బస్తాల గింజలు రాలి మామూలు కన్నా 3 ధాన్యం ఇల్లు చేరింది. ఆ ధాన్యం నిల్వ చేయడానికి గాను కాపు కొత్తగా కొట్లు కట్టవలసి వచ్చింది. మరికొద్ది రోజులకు అక్కా చెల్లెళ్ళు కాపు ఇంటి మీదుగా పోయేటప్పుడు పెద్దమ్మ ఆగి, ఈ కొట్లన్నీ ఏమిటి అని అడిగింది. నువ్వు చేసిన పనే, కుప్పకు 2 బస్తాలు రావాలి అన్నావు కదా, 300 కుప్పలు వేసి నూర్చాడు. ధాన్యం తాచటానికి చోటు చాలక కొట్లు కట్టించుకున్నాడు అన్నది లక్ష్మీదేవి. ఇదంతా తన చెల్లెలే చేస్తున్నట్లు ఇప్పటికి పెద్దమ్మ తెలుసుకున్నది. ఈసారి ఈ కాపు నేను చేస్తానో చూసుకో, రేపు ఈ పాటికి సర్వనాశనం కాకపోతే అప్పుడు అడుగు అన్నది పెద్దమ్మ. ఏం చేస్తావేమిటి అని అడిగింది లక్ష్మీదేవి నవ్వుతూ. ఇంకా నీకు చెప్పాలా అన్నది పెద్దమ్మ కోపంగా. ఆ రాత్రి లక్ష్మి కాపును చూడబోయి ఒక ఉపాయం చెప్పింది. మర్నాడు అక్కా చెల్లెళ్ళు అతని ఇంటి ఛాయలకు వెళ్ళేసరికి కాపు ఇంటి బయట మేళతాళాలు మోగుతున్నాయి. ఇద్దరూ మానవ రూపాలు ధరించి లోపలికి వెళ్ళారు. కాపు ఏదో పూజ చేయబోయే ప్రయత్నంలో ఉన్నాడు. ఏం పూజ చేస్తున్నావు నాయనా అని లక్ష్మీదేవి కాపును అడిగింది. జ్యేష్ఠాదేవికి పూజ చేయబోతున్నాను, ఆవిడ దయవల్ల నాకు ఏడి ఎంతో కలిసి వచ్చింది అన్నాడు కాపు. ఇద్దరు బయటకు వచ్చాక లక్ష్మి తన అక్కతో, నేనేమో చేశాననుకుంటివే అక్క, అంతా నీ చలవేనని అతనికి ముందే తెలుసు అన్నది. అలాగుటే అయితే చాలా యోగ్యుడన్నమాటే, నేనింకా ఏమిటో అనుకున్నా అన్నది అమాయకపు పెద్దమ్మ. ఈ విధంగా రైతుకు అపాయం తప్పి కలకాలం క్షేమంగా ఉన్నాడు.